నాకు ఆ బైబిల్ ఎవరిచ్చారు? మా చిన్నప్పుడు క్రైస్తవ మతం నుంచి మా చిన్నప్పుడు నన్ను మిషనరీ స్కూల్లో మా అమ్మ వేసేసింది, డబ్బులు లేక. మా తమ్ముడు చదివించలేదు, నన్నే చదివించింది. వాళ్ళు నా చిన్నప్పుడు చెప్పారు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు చదువు చెప్పలేదు. పొద్దున్న లేచినంటే మోకాళ్ళ మీద ఏడుపు బైబిల్ ప్రార్థన, పొద్దున్న 5 నుంచి 6 వరకు. సాయంత్రం మళ్ళీ పడుకునే ముందు ఏడుపు 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 కన్నీరు ప్రార్థన. బైబిల్ తప్ప మాకు చదువు చెప్పలేదు. ఏం చేస్తాం, వాళ్ళు మతంలో ఉన్నదే కదా. క్రైస్తవ మతాన్ని పాస్టర్లు ఎప్పుడో సంకనాకి దరిద్రం చేసేసారు. క్రైస్తవుడని చెప్పుకుంటే చాలా ఆయన పిచ్చోళ్ళ చూసేలా చెప్పేసాం. జోక్ అయిపోయింది, అంత జోక్ అయిపోయిందంటే మీమ్స్ అంటారు. మీరు నవ్వుకోవాలి అంటే ఈ క్రైస్తవుని చూస్తే చాలా నవ్వుకోవచ్చు అనే విధంగా తయారు చేశారు. మతాలు ఉండేటప్పుడు మౌనిగా ఇచ్చారు, వస్తాను కదా దేవుడితో 2023లో ఇచ్చారు. పవిత్ర గ్రంథం ఖాళీ వేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఉంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు గొర్రెబిడ్డవని చెప్పి 20 మంది మా హిందూ సోదరులు. వీడియో చూశారు కదా, అన్వేష్ అన్న మాటలు చూస్తుంటే చాలా బాధేసింది. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని, క్రైస్తవుల్ని అందరినీ కూడా దూషిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడింది. ఎందుకు అలా చేశాడు, అసలు ఏంటి అని కనుక ఆలోచించినట్లయితే, ఆయన కొన్ని ముందు వీడియోల్లో దేవుని గురించి, యేసు ప్రభు వారి గురించి మాట్లాడడం, బైబిల్ పట్టుకొని తిరగటం, బైబిల్ నాకు గిఫ్ట్ చేశారని చెప్పటం, ఇవన్నీ కూడా ఆయన వీడియోలో చెప్పారు. ఆయన వీడియోలో చెప్తే మరి ఆ వీడియోల గురించి చాలామంది కమెంట్స్ చేశారు, వీడియోస్ చేశారు. క్రైస్తవ్యాన్ని మాట్లాడుతున్నాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడని. వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి ఇలాగ మాట్లాడినట్టు అనిపిస్తుంది తప్పితే ఇదేమి సరైన ఆరోపణలుగా కనిపించట్లేదు. తర్వాత ఆయన నోటితో ఆయనే చెప్పాడు, నన్ను మిషనరీ స్కూల్లో వేశారు, నేను మిషనరీ స్కూల్లో చదువుకున్నాను, బాల్యం అంతా మిషనరీ స్కూల్లోనే గడిచింది అని కూడా ఆయనే చెప్పాడు. అంటే మిషనరీస్ ఎంత గొప్పగా పరిచయం చేశారంటేనండి, ఆ కాలంలో మిషనరీస్ చేసిన పరిచర్య ఇప్పటికీ అనేక మందిని వారు గ్యాదర్ చేసి అండి స్కూల్స్ కట్టి, కాలేజెస్ కట్టి ఎంతో గొప్ప పరిచర్యను చేశారనమాట. ఆ మిషనరీ స్కూల్లోనే ఈయన కూడా చదువుకున్నారు. ఇప్పుడేమంటున్నారు, మోకాళ్ళ మీద ఉంచేసి ప్రార్థనలే చేయించారు కానీ నాకు ఎలాంటి చదువు చెప్పలేదు అనేసి ఆయన ఇప్పుడు చెప్పడం మనం చూస్తాం అనమాట. ఇది కేవలము ఏవో ఆరోపించాలి, ఏదో దూషించాలి అనే ఆలోచన చేత దూషిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ నిజం ఎంత మాత్రం కూడా లేదు. తర్వాత సేవకుల గురించి, దొంగ సేవకులని, తర్వాత ఇంకా అనేకమైన విషయాల గురించి ఆయన మాట్లాడినట్లుగా మనకి గమనించాలి. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, దేవుని జోలికి వస్తే, దేవుని విషయాలను మనము, దేవుని నామమును అవమానపరిస్తే దేవుడు అంత మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకు చాలా విషయాలు తెలుసు దేవుని గురించి. ఎందుకంటే దేశం అంతా తిరుగుతున్నాడు కాబట్టి ఎక్కడెక్కడ ఎంత గొప్పగా దేవుని పరిచర్య జరుగుతుంది, ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయి, అన్ని దేశాలు తిరుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా తెలుసుకుంటా ఉంటాడు దేవుని గురించి. అయినప్పటికీ కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడడం అనేది అంత మాత్రం కూడా సమంజసం కాదు. ఏదేమన్నప్పుడు కూడా యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమించాడు, ప్రేమించమని చెప్పాడు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. సో అన్వేషణను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. చక్కగా మరి ఎప్పుడైనా మేము ఏదైనా సిటీస్ చూడాలంటే ఆయన వీడియో చూస్తాం. కానీ ఇప్పుడు ఇలాగా ఒక మతోన్మాదిలాగా మరి ఏదో ఒక కోపంతో, కక్షతో, పగతో చేస్తున్నట్లుగా వీడియోలు చేస్తూ ఉంటే అది ఎంత మాత్రం కూడా బాగాలేదు. మరి తను మార్చుకోవాలని, ఇలాంటి వైఖరి మార్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మరి చాలామంది మరి సేవకులు, యవనస్తులు చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఆయన మీద. ఇంకా కోపం అయిపోయి ఏవేవో పిచ్చి మాటలు ఏమండి. సో అలాంటి వీడియోలు పెట్టి ఎందుకండి అందరికి కోపం తీసుకురావటం, అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు, దేవుని నామానికి అవమానం. కాబట్టి మనం హెచ్చరించాలంతే. వీళ్ళు దుర్భాషలాడి తిట్టి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం తప్పదు. చెప్పాలి, ఇలా చేయొద్దండి, ఇలా చేయొద్దు అని చెప్పాలి తప్పితే దుర్భాషలాడి తిట్టి దూషించి ఒకరికి మనం ఎప్పుడు కూడా సత్యమైన సన్మార్గాన్ని బోధించలేం. ఎవరినైనా ప్రేమతోనే మనము గెలవగలం, ప్రేమతోనే మనము చెప్పి ఇలా చేయొద్దు అని చెప్పగలం. కానీ మనం ఎంత మాత్రం కూడా ఒకరి మనసును గెలవలేమని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ్యం, క్రీస్తు వారు, దేవుని యేసు ప్రభువు వారు మనకు నేర్పించింది కూడా ప్రేమించటమే, దూషించటం కాదు. ఎవరో ఏదో దూషించారని మనం కూడా వారిని దూషించకూడదు.
అన్వేషణను బట్టి మనం ప్రార్థన చేయటమే. ఎందుకంటే దేశాలు తిరుగుతున్నారు కాబట్టి, అన్ని దేశాలకెళ్ళి అన్ని మతాల గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి, దేవుని కూడా తెలుసుకోవాలి, యేసుప్రభు వారిని కూడా తెలుసుకోవాలని ప్రార్థన చేయటం తప్పితే మనం ఇంకేం చేయలేం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన కాచి కాపాడేవారు. కాబట్టి ఇలాగ మీరు కూడా ఒక మాట ఇసిరేయటం ఎంత మాత్రం కూడా మంచిది కాదన్న. మీరంటే అందరికీ అభిమానం. భారతదేశంలో చాలామంది మీ వీడియోస్ చూస్తున్నారు, అన్ని భాషల్లో చూస్తున్నారు. ఇలాగ మీరు గనక దూషించినట్లయితే మీకు గనక తెలుసుకోవాలి, సందేహాలు ఉన్నాయి, నేను తెలుసుకోవాలి అంటే తెలుసుకోండి. మరి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోండి. ఏంటి, దేనికి ఏది సంబంధించింది, వాక్యం ఏది, ఎలా ఉంది అని తెలుసుకొని మాట్లాడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. అందరికీ కూడా వందనాలు.